హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షకిరణ్ ఫ్యాషన్స్. ఈరోజు మనం బ్యూటిఫుల్ ట్రెండింగ్లో ఉన్న బ్లౌజ్ మోడల్స్ చూద్దాము. చాలా ఈజీ. ఫస్ట్ హ్యాండ్ కటింగ్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ పై నుంచి ఒక 2 ఇంచెస్ దగ్గరికి డ్రా చేసుకోండి. స్కేల్ పెట్టుకొని డ్రా చేసుకోండి. తర్వాత హ్యాండ్ లూజు చూసుకోండి. తర్వాత మనం స్టిచ్ ఎక్కడ వేసుకుంటామో అక్కడికి డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని ఈ విధంగా డిజైన్ డ్రా చేసుకోండి. లోటస్ ఫ్లవర్ తీసుకున్నాను డిజైన్. చూడండి, ఈ విధంగా మనము ఈ స్కేల్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లవర్ వచ్చేలాగా డిజైన్ చేసుకోవాలి. లేదంటే హ్యాండ్తో అయినా డ్రా చేసుకోవచ్చు. ముగ్గులు వేసే వాళ్ళకైతే హ్యాండ్ ఫ్రీగా ఉంటుంది, సో వాళ్ళు హ్యాండ్తో డ్రా చేసుకోవచ్చు. చాలా నీట్గా వస్తుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా ఓపెన్ చేసి డ్రా చేసుకోవాలి. ఇలా కొంచెం తిరుగ్గా డ్రా చేసుకుంటే ఇంకో సైడ్ కూడా ఈజీగా కనిపిస్తుంది. చూడండి, ఇలా ఫోల్డ్ చేసేసి ఒకసారి అలా పైనుంచి రబ్ చేసుకుంటే ఈ మార్క్ అయితే కొంచెం పడుతుంది. తర్వాత మనం ఈజీగా డ్రా చేసుకోవచ్చు. ఇలా ఒక హ్యాండ్కి డ్రా చేసుకున్న తర్వాత ఇంకో హ్యాండ్కి ఈ క్లాత్ మీద ఈ హ్యాండ్ క్లాత్ పెట్టేసి ఒకసారి రబ్ చేసుకోండి. కొంచెం లైట్గా మనకి మార్క్ పడిపోతుంది. సో ఈజీగా మనము డ్రా చేసుకోవచ్చు. మనకు ఎక్కడ హెచ్చులు తగులు రాకుండా నీట్గా వచ్చేస్తుంది ఇలా డ్రా చేసుకుంటే. సో షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక హ్యాండ్కి ఒకలాగా, ఇంకో హ్యాండ్కి ఇంకోలాగా కాకుండా నీట్గా వస్తుంది. ఇలా ట్రై చేయండి. మనం చిన్నప్పుడు డ్రాయింగ్ వేసేవాళ్ళం కదా, చాలా రికార్డ్స్లో మనం డ్రా చేసుకునే వాళ్ళం కదా డయాగ్రామ్స్, అది గుర్తు తెచ్చుకోండి. తర్వాత ఇప్పుడు హ్యాండ్ని కింద క్యాన్వాస్ పెట్టుకోవాలి. క్యాన్వాస్ పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఓన్లీ పెటల్స్ పైన మాత్రమే స్టిచ్ వేసుకోండి క్యాన్వాస్. చూడండి, మధ్యలో అవసరం లేదు. ఓన్లీ పెటల్స్ కార్నర్స్కి మాత్రమే స్టిచ్ వేసుకుంటూ రావాలి. సేమ్ అదే లైన్ మీద వేసుకుంటూ రండి. ఇలా ఎలా స్టిచ్ వేసుకోవాలి అంటే నీడిల్ వైపే చూస్తూ ఉండాలి. అప్పుడు డిజైన్ పర్ఫెక్ట్గా వస్తుంది, నీట్గా హెచ్చులు తగ్గులు రాకుండా. చూడండి, అవుటర్ లేయర్ ఒకసారి స్టిచ్ వేసుకోండి. తర్వాత ఇదే షేప్లో కట్ చేసుకోవాలి. క్యాన్వాస్ అండ్ క్లాత్ ఇదే షేప్లో కట్ చేసుకోవాలి. మీరు క్యాన్వాస్ కావాలంటే హ్యాండ్ మొత్తం తీసుకున్నా తీసుకోండి. నేను ఓన్లీ డిజైన్ వరకే తీసుకున్నాను. క్యాన్వాస్ అంటే బకరం. చూడండి, కార్నర్స్కి ఇలా కట్ చేసుకోండి కొంచెం కొంచెము. తర్వాత మనము హ్యాండ్ పీస్ తీసుకున్నాం కదా, ఫ్రంట్ సైడ్ వైపు క్యాన్వాస్ మన వైపు ఉండేటట్లు చూసుకొని లైనింగ్ మధ్యలో ఉండేలాగా చూసుకొని స్టిచ్ వేసుకోవాలి. కార్నర్స్కి నీట్గా స్టిచ్ వేసుకోండి, ఊడిపోకుండా. మళ్ళీ తిరిగేసిన తర్వాత అక్కడక్కడ స్టిచెస్ పోయి బయటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా కార్నర్స్కి స్టిచ్ చేసుకునేటప్పుడు. మెయిన్ ఫ్యాబ్రిక్ ఒరిజినల్ సైడ్ మన వైపు ఉండాలి, ఆపోజిట్ సైడ్ కింది వైపు ఉండాలి. ఇలా చూసుకొని స్టిచ్ వేసుకోండి. తర్వాత ఈ పెటల్ షేప్లో కట్ చేసుకోవాలి క్లాత్ని. ఇలా క్లాత్ని కట్ చేసుకొని కార్నర్స్కి కొంచెం కట్ చేసుకోండి, సరిపోతుంది. చూడండి, మధ్యలో కార్నర్స్కి ఇలా కట్ చేసుకోండి. పై వైపు కూడా కొంచెం కట్ చేసుకోండి, సరిపోతుంది. మరి స్టిచ్చింగ్ మీద కట్ చేసుకోవద్దండి. తర్వాత క్లాత్ని తీపేసుకోవాలి. కార్నర్స్కి పెన్ ఆర్ పెన్సిల్ సహాయంతో ఇలా లోపల నుంచి బయటికి ఈ విధంగా క్లాత్ వచ్చేలాగా తీసుకోండి. పైన ఇంకా క్లాత్ లేకపోతే ఒక పిన్ సహాయంతో పైకి లేపుకోండి. తర్వాత ఇప్పుడు క్లాత్ని తిప్పేసుకున్నాం కదా, పైన ఒక లూజ్ కుట్ అయితే వేసుకోండి. లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ అయ్యే విధంగా. షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే మనం ఫస్ట్ పర్ఫెక్ట్గా డ్రా చేసుకోవాలి. అదేవిధంగా స్టిచ్చింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. కటింగ్ ఒక్కటే కాదండి, స్టిచ్చింగ్లో కూడా చాలా నీట్ ఫినిషింగ్ రావాలంటే మనం స్టిచ్చింగ్ పైన కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి. తర్వాత లైనింగ్ని
చూసి అడ్జస్ట్ చేసుకుంటూ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇలా లూజ్ కుట్టు వేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ క్లాత్ రెండు జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ ఉంటే కట్ చేసుకోండి. నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన డ్రా చేసుకోండి. పైవైపు ఫ్లవర్ లాగా డ్రా చేసుకోవాలి. సేమ్ మనం క్యాన్వాస్ మీద అలాగే లైనింగ్ క్లాత్ మీద డ్రా చేసుకున్నాం కదా, సో ఆ మార్కింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ కనిపించకపోతే ఈ విధంగా స్కేల్ తీసుకొని ఈ పెటల్స్ ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నాం కదా, దాని ప్రకారం మనము ఇలా మార్క్ చేసుకొని డ్రా చేసుకోండి. రెండో వైపు కూడా మార్క్ చేసుకోండి. మార్కింగ్ కనిపించకపోతే ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని ఇలా డ్రా చేసుకోవచ్చు, లేదంటే హ్యాండ్తో అయినా డ్రా చేసుకోండి. బట్ ఈ పెటల్స్కి మ్యాచ్ అయ్యే విధంగా పర్ఫెక్ట్గా డ్రా చేసుకోండి. తర్వాత లేస్ తీసుకొని మనం మార్కింగ్ చేసిన చోటు నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి, నీడిల్ వైపు చూస్తూ స్టిచ్ వేసుకోండి. నీట్గా వస్తుంది షేప్. పర్ఫెక్ట్గా రాదేమో అని అనుకోవద్దండి, షేప్ అయితే నీట్గా వస్తుంది. నీడిల్ వైపు చూస్తూ స్టిచ్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. కంప్లీట్గా ఫ్లవర్ అంతా స్టిచ్ వేసుకోవాలి. ఇదే డిజైన్ కాదండి, బటర్ఫ్లైస్ ఇంకా ఫ్లవర్స్ ఏదైనా మనము స్టిచ్ చేసుకోవచ్చు. ఏమంటే శారీలో లోటస్ ఉన్నాయి కాబట్టి నేను లోటస్ పిక్ చేసుకున్నాను. చూడండి, మూలలకి ఇలా కొంచెము క్రాస్గా తిప్పుకొని స్టిచ్ వేసుకోవాలి, అప్పుడు నీట్గా వస్తుంది. ఇలా లోటస్ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు లోపల బడ్స్ లోపల మార్కింగ్ వేసుకోండి. లేస్ ఎంతవరకు వచ్చిందో చూసుకొని కట్ చేసుకొని లాస్ట్కి వచ్చేసరికి ఫోల్డ్ చేసుకొని కార్నర్కి స్టిచ్ వేసుకోవాలి. చూడండి, నిదానంగా వేసుకోండి కార్నర్స్కి. తర్వాత లోపల మార్కింగ్ వేసుకోండి. స్కేల్ పెట్టుకొని ఈ విధంగా బడ్స్ లోపల మార్కింగ్ వేసుకోండి. నీట్గా ఒకే షేప్లో వచ్చేలాగా తీసుకోండి. ఇదే కాదండి, మనము బ్లౌజ్కి బ్యాక్ నెక్ కూడా ఇలాగే స్టిచ్ చేసాము. ఆ ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్ నేమ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. తర్వాత మనము లోపల బడ్స్ లోపల స్టిచ్ చేసుకోవడం కోసము షైనింగ్ ఉన్న సిల్క్ థ్రెడ్ తీసుకోండి. సిల్క్ థ్రెడ్ని ఎక్కించుకొని మిషన్లో ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఒకసారి వేసుకుంటే కనిపించదు కదా సరిగా, సో 3-4 టైమ్స్ కంపల్సరీ వేసుకోండి. స్టిచ్చింగ్ నీట్గా వస్తుంది, ఎంబ్రాయిడింగ్ వేసినట్లు వస్తుంది. సిల్క్ థ్రెడ్ యూజ్ చేయండి, లేదంటే నార్మల్ థ్రెడ్స్లో అయినా కూడా కొంచెం షైనింగ్ ఉన్న థ్రెడ్స్ ఉంటాయి, ఆ థ్రెడ్స్ అయినా యూజ్ చేయొచ్చు. చూడండి, ఒకే షేప్లో ఒకే సైజులో వచ్చే విధంగా 3-4 టైమ్స్ స్టిచ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఏదైనా బీడ్స్ పెట్టుకోండి, షైనింగ్ ఉన్న బీడ్స్, గోల్డ్ కలర్, ఇంకా మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి. పైన సూది దారం తీసుకొని సిల్క్ థ్రెడ్ మీ శారీలో ఏదైనా కాంట్రాస్ట్ కలర్ ఉంటే వేసుకోండి, లేదంటే మీరు తీసుకున్న ఫ్యాబ్రిక్ని బట్టి ఏదైనా మ్యాచింగ్ అయితే వేసుకోండి, గోల్డ్ అయినా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు సూది దారం తీసుకొని పైన బీడ్స్ పెట్టుకోండి. బ్లౌజ్ బ్యాక్ నెక్ కూడా ఇదే డిజైన్ స్టిచ్ చేస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి. ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ టిప్స్ కోసం ఉషా కిరణ్ ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.